నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను మీ రాణి ప్రత్యుష. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఈ రోజు మన ప్రోగ్రాంలో సైనస్ సమస్యలు ఉన్నవారిలో గురక ఎందుకు ఎక్కువగా వస్తుంది, అధిక బరువు, జీవన శైలి అలవాట్లు గురకకు ఎంతవరకు కారణమవుతాయి, ఏ లక్షణాలు కనిపిస్తే గురకను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ యాంకో సర్జన్ డాక్టర్ ఎన్ అపూర్వ రెడ్డి మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, యాక్చువల్గా గురక అనేది అందరికీ ఆల్మోస్ట్ వస్తుంది. ఈ గురక అనేది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు అంటారా? ఓకే, సో స్నోరింగ్ అనేది గురక సౌండ్. సో గురక ఉన్న ప్రతి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అని కాదు, కానీ గురకతో పాటు ఎవరికైతే ఈ బ్రీతింగ్ మధ్యలో ఆగిపోతుందో యాప్నిక్ స్పెల్స్ అని అంటాము. సో ఆ గురక వల్ల స్లీప్ యాప్నియా అనేది ఎవరికైనా వస్తే దట్ ఈస్ అ హెల్త్ కన్సర్న్. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసి చూడాలి. ఓకే డాక్టర్, సో అంటే సైనస్ ఉన్నవారిలో ఎక్కువగా గురక వస్తుంది అని అంటూ ఉంటారు. అంటే సైనస్ ఉన్నవారికే ఎక్కువగా గురక వస్తుంది అనుకోవచ్చు అంటారా? నో, సో సైనస్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు సైనసెస్లో మనకి పాలిప్స్ అనేవి ఉంటాయి. సో పాలిప్స్ అనేవి చాలా ఎక్స్టెన్సివ్గా పెరిగిపోయి ఆ నేజల్ ప్యాసేజ్ అనేది మొత్తం బ్లాక్ చేసేస్తే వాళ్ళలో గురక అనేది చూడొచ్చు. సో మనకి సైనస్ ఇష్యూస్లో ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, అలర్జీస్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి దేర్, కానీ అన్ని సైనస్ ప్రాబ్లమ్స్లో గురక అనేది రాదు. సో డాక్టర్, అయితే రాత్రిపూట అంటే కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా గురక ఎక్కువగా పెడుతుంటారు. అంటే వాళ్ళకు కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఉండొచ్చు అని ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఓకే, సో గురక అనేది చాలామందికి ఒక టైర్డ్ డే తర్వాత అయినా, కొన్నిసార్లు ఫ్యూ టైమ్స్ హ్యాబిట్స్ వల్ల, ఆల్కహాల్ ఇంటేక్ వల్ల కూడా, సో ఓవర్ టైర్డ్నెస్, ఎక్సెసివ్ ఇట్లా ఉన్నప్పుడు కూడా గురక అనేది మామూలుగా వస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు మేము అసలు ఎవాల్యుయేట్ చేయము. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ వెరీ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. దానివల్ల ఎక్కువ వరి అవ్వాల్సిందేం లేదు. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే గురక చాలా లౌడ్గా, అది గురక వచ్చిన తర్వాత ఫ్యూ సెకండ్స్కి ఊపిరి అనేది ఆగిపోతుంది, ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలా దే విల్ హ్యావ్ ఫ్రమ్ మంత్స్ అండ్ ఇయర్స్. చాలా లాంగ్ స్టాండింగ్గా ఉండడం ఉంటే దాన్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ హెల్త్ కన్సర్న్. స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో అసలు గురక ఉన్నప్పుడు స్లీప్ యాప్నియా అసలు ఎవరికైనా ఉందా లేదా అనేది మేము ఒక స్లీప్ స్టడీతోని మేము డయాగ్నోస్ చేస్తాము. సో వెనెవర్ ఎ పేషెంట్ కమ్స్, ఇప్పుడు ఎవరికైనా ఇట్లా మాకు గురక ఉంది అని చెప్పి రాగానే ఫస్ట్ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. అసలు పేషెంట్కి ఎట్లా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, హ్యాబిట్స్ అసలు ఎలా ఉన్నాయి, ఈటింగ్ స్లీపింగ్ టైం ప్రాపర్గా ఉందా లేదా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ ఫర్ స్నోరింగ్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంతా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడి దాని తర్వాత ఒక ఎండోస్కోపీ అనేది చేస్తాము. ఆ ఎండోస్కోపీలో మనకి నేజల్ ప్యాసేజెస్, ముక్కు బ్యాక్ సైడ్ నుంచి థ్రోట్ వరకు, మళ్ళీ గొంతులో ఈ ఎయిర్వే అసెస్మెంట్ అనేది చేస్తాము. ఆ ఎయిర్వే అసెస్మెంట్ చేసిన తర్వాత ఇఫ్ నీడెడ్ స్లీప్ స్టడీ అనేది చేపిస్తాము. స్లీప్ స్టడీ అంటే రాత్రి అంతా చేపించే స్టడీ. ఒక ఓవర్ నైట్ అన్ని ఒక మెషిన్కి అన్ని మాకు కావాల్సిన పారామీటర్స్ స్టడీ చేస్తుంది. అసలు మనకి గురక వచ్చేటప్పుడు ఈ బ్రీతింగ్ అనేది కొన్ని సెకండ్స్కి ఆగుతుందా లేదా, ఆ కొన్ని సెకండ్స్కి ఆగుతున్నప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ బ్లడ్లో మనకి ఎంతవరకు డిప్ అవుతుంది, అసలు లీస్ట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంతవరకు అవుతుంది, ఇట్లాంటి ఇంపార్టెంట్ పారామీటర్స్ తెలుసుకున్న తర్వాత అసలు ఈ గురక అనేది స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేస్తాము. ఓకే డాక్టర్, అంటే కొంతమందికి కోల్డ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, అంటే కోల్డ్తో ప్లస్ సైనస్ కూడా ఉన్న వారికి కూడా గురక వస్తూ ఉంటుంది. అంటే ఈ గురక అనేది కూడా మనము డేంజర్గా అని ఏమైనా అనుకోవచ్చు అంటారా? యా, సో నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ చేసిన తర్వాత లైక్ ఆఫ్టర్ ద టెస్ట్, ఈ టెస్ట్ అంతా ఒక క్యూములేటివ్ రిపోర్ట్ వస్తుంది మనకి. సో దాంట్లో ఈ ఇష్యూస్ వల్ల ఆక్సిజన్ సాచురేషన్ ఒకవేళ అఫెక్ట్ అయితే కనుక దెన్ ఇట్ ఈస్ సంథింగ్ వరీసమ్. అప్పుడు చూడాలి, ట్రీట్ చేయాలి. ఓకే డాక్టర్, సో ఈ గురకకి స్లీప్ యాప్నియాకి అంటే డిఫరెన్స్ ఏముంటుంది డాక్టర్? సో స్లీప్ యాప్నియా ఇస్ మోర్ ఆఫ్ గురక ఏంటి అంటే మీ సిమ్టమ్ అనొచ్చు. అంటే పేషెంట్కి వచ్చి పేషెంట్ చెప్తారు మాకు గురక ఉంది అని, అంటే అది మీ కంప్లైంట్. స్లీప్ యాప్నియా అనేది ఇట్స్ అ మెడికల్ డయాగ్నోసిస్.
ఓకే, టెస్ట్ అంతా చేసిన తర్వాత డయాగ్నోసిస్. గురక ఉన్న ప్రతి వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండకపోవచ్చు. ఓకే, స్లీప్ యాప్నియాలో కూడా మనకి మైల్డా, మోడరేటా, సివియరా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే డాక్టర్, అంటే గురక చేస్తున్నప్పుడు అంటే ఎక్కువ బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంటుందని చెప్పారు కదా. అంటే ఒకవేళ ఆ బ్రీత్ అనేది కూడా కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ స్టాప్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా ఎక్కువగా గురక పెట్టేవాళ్ళు ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఎనీ టైమ్, ఎర్లియర్ ద బెటర్. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎందుకంటే అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియా, ఇప్పుడు స్లీప్ యాప్నియా అనేది ఒక పేషెంట్కి ఉండి అది టైమ్లీ ట్రీట్ చేయకపోతే దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. హైపర్ టెన్షన్ రావచ్చు, కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు. ఓకే, మెయిన్లీ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద కార్డియాక్ హెల్త్. ఓకే, సో ఎందుకంటే స్లీప్ యాప్నియా ట్రీట్ చేయనప్పుడు ఇట్ కెన్ హ్యావ్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద హార్ట్ అడల్ట్స్కి. ఓకే, సో డాక్టర్, అంటే ఈ గురకకి సైనస్ కూడా ఒక ప్రాబ్లం అని చెప్పారు. ఈ సైనస్ని మనము గుర్తించాలంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది? పరీక్షల గురించి చెప్పండి. సో నార్మల్గా ఎనీ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అనేది చేస్తాము. అంటే ఆఫీస్లోనే మీరు మా ఓపీడీ రూమ్లోనే కూర్చొని ఒక కెమెరా ఉంటుంది అండ్ దెల్ బీ ఏ స్క్రీన్. ఈవెన్ పేషెంట్ కానీ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడవచ్చు. బేసిక్ ఎయిర్వే అసెస్మెంట్ అనేది 2 సైడ్స్ చేసేస్తాము. ముక్కు బ్యాక్ సైడ్లో, థ్రోట్లో అది మొత్తం ఒకసారి చూస్తాము. సో అది చూసిన తర్వాత అవసరం పడితే స్లీప్ స్టడీ అనేది చేపిస్తాము. సైనస్లో ఏంటి ప్రాబ్లం, ఎంతవరకు ప్రాబ్లం ఉండడానికి చూడడానికి సిటీ స్కాన్ అనేది చేపిస్తాము. సిటీ స్కాన్ ఆఫ్ ద సైనసెస్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్. అంటే దాంట్లో మనకి డీటెయిల్డ్గా కనిపిస్తుంది. బాడీలో 4 గ్రూప్స్ ఆఫ్ సైనసెస్ ఉంటాయి. సో ఈ భాగంలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఈ చెంపల్ బ్యాక్ సైడ్ ఉంటాయి, ఇంకా వెనకాల కూడా. సో ఈ అన్ని సైనసెస్ అనాటమీ అనేది డీటెయిల్గా కనిపిస్తుంది. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, రీటైన్డ్ ఏముంది, అసలు ఇన్ఫెక్షన్, ఈజ్ ఇట్ జస్ట్ అ మైల్డ్ అలర్జీ ఆర్ సంథింగ్ మోర్ సివియర్ అనేది తెలుస్తుంది. ఓకే డాక్టర్, అంటే ఈ సైనస్ ప్లస్ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు ప్లస్ కోల్డ్తో నాన్ స్టాప్ స్నీజింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ గురక అనేది కూడా ఒక పెద్ద సమస్యగా అనుకోవచ్చు అంటారా? అవును. సో స్నీజింగ్ అనేది ఎక్కువ నేజల్ అలర్జీ రిలేటెడ్. సో అలర్జీ వల్ల ఏమవుతుంది అంటే లోపల ఇన్ఫ్లమేషన్ మొత్తం వాపెక్కిపోతుంది లోపలంతా. ఆ నేజల్ ప్యాసేజ్ ఏమైతే ఉంటుందో అది క్లీన్గా ఓపెన్గా ఉండదు. దానికి ఎక్కువ మటుకు ట్రీట్మెంట్ చిన్న మెడిసిన్స్తోని, లేదా అసలు వాళ్ళు దేనికి ఉంది అలర్జీ అనేది కొంచెం గుర్తించి దాన్ని అవాయిడ్ చేసుకోవడము, ఆర్ బేసిక్ అలర్జీ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అట్లా ఉన్నప్పుడు సైనస్ ఇష్యూ హ్యాస్ టు బి డెల్ట్ విత్ డిఫరెంట్లీ. సైనస్ ఇష్యూ ఉంటే అసలు సైనస్లో కూడా ప్రాబ్లం ఏంటి, కొన్ని సైనస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ సర్జరీతోనే ట్రీట్ చేయగలము, దానికి అన్నిటికీ మెడిసిన్స్ ఉండవు. ఓకే, సో అది బ్లాక్స్ ఏమైనా ఉంటే బ్లాక్స్ క్లియర్ చేసి చేయాలి. మీరు అనే స్నోరింగ్కి వేరే టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనము స్లీప్ యాప్నియా అనేది ఒక పేషెంట్కి ఉంటే ఇట్ ఈస్ యూజువలీ నాట్ జస్ట్ ఈఎన్టీ, ఇట్ ఈస్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హూ విల్ ఎవాల్యుయేట్ దట్ పేషెంట్. ఓకే, సో యూజువలీ మా దగ్గర అయితే ఒక ఈఎన్టీ డాక్టర్, ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ డాక్టర్, ఓకే, ఇంకా పల్మనాలజీ డాక్టర్, ఆల్ 3 of us విల్ యూజువలీ టుగెదర్ ఎవాల్యుయేట్ ఎ పేషెంట్. ఎందుకంటే ఒక్క ముక్కులో మాత్రమే ప్రాబ్లం ఉండకపోవచ్చు, దేర్ కుడ్ బి మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ద ప్రాబ్లం. కొంతమందికి ఈ జా బోన్ ఉంటుంది కదా, ఆ జా బోనే కొంచెం వెనకాలకు ఉండొచ్చు, ఈ బోన్ మాత్రమే కొంచెం వెనకాలకు ఉండదు. సో దట్ బోన్ హ్యాస్ టు బీ లిటిల్ లైక్ అడ్వాన్స్. దానికి కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి వేర్ వీ కెన్ డూ సమ్ అడ్వాన్స్మెంట్. కొంతమందికి మన ఫ్యారింగ్స్లోనే ప్రాబ్లం ఉంటుంది, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఈ మొత్తం ఎయిర్వేలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఒకటే లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది పేషెంట్స్కి మల్టిపుల్ లెవెల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు సీ వేర్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అండ్ ద సొల్యూషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ సర్జరీ. అందరు పేషెంట్స్కి ఇప్పుడు స్లీప్ యాప్నియా ఉంది, ఆపరేషన్ చేయాలి అనేది చాలా తప్పు. ఓకే, ఎంత ఉంది ప్రాబ్లం అని చూసి అందరికీ కూడా స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి, ఫస్ట్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, దాంతో స్టార్ట్ చేసి వీ విల్ టేక్ అ హెడ్. ఓకే డాక్టర్, సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు గురక రావడానికి సైనస్ లేదా కోల్డ్ రీజన్ అయి ఉండొచ్చు. అయితే చిన్నపిల్లలకు కూడా అంటే కోల్డ్ లేకపోయినా కూడా వారిలో ఎక్కువగా ఈ గురక సౌండ్ అనేది వినిపిస్తుంటుంది. అంటే దీనికి రీజన్ ఏమని ఉండొచ్చు? సో పిల్లలకి ఇట్ ఈస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ పీడియాట్రిక్ స్లీప్ యాప్నియా. పీడియాట్రిక్ స్లీప్ యాప్నియా ఏంటి అంటే ఫిజికల్గా ఊపిరి పీల్చుకోవడానికి ఏదో అడ్డుకుంటుంది. సో పిల్లలకి ఎక్కువ మటుకు
అడినాయిడ్స్ అని ఉంటాయి, ముక్కు బ్యాక్ సైడ్ గడ్డల్లాగా ఉంటాయి. ఓకే, అడినాయిడ్ ఒకటి, తర్వాత గొంతులో టాన్సిల్స్. సో ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ కొన్నిసార్లు ముక్కు బోనే ఒకవైపు చాలా బెండ్ అయి ఉంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి చైల్డ్కి బ్రీతింగ్ ఫ్రీ ఉండదు. ముక్కు నుంచి గొంతు వరకు మనకి శ్వాస అనేది మంచిగా తీసుకోలేకపోతారు. సో అది మనం ట్రీట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోజ్ అండ్ ట్రీట్ పీడియాట్రిక్ ఓఎస్ఏ. సో పిల్లల్లో ఏంటి అంటే అందరికీ గురక మాత్రమే రాకపోవచ్చు. కొంతమందికి పిల్లలు ఊరికే నైట్ టైం లేసిపోవడము, చోకింగ్ స్పెల్స్ అని అంటాము, ఏదో ఊపిరాడిన సడన్గా లేసిపోవడము. కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఎక్కువ హైపర్ యాక్టివిటీ, అంటే దే ఆర్ వెరీ హైపర్ ఇన్ ద డే అవర్స్. ఏమవుతుంది అంటే పిల్లలకి నైట్ టైము ఈ డీప్ స్లీప్ అనేది సరిపోవట్లేదు. అంత డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా లేవడం వల్ల, లేకపోతే గురక వల్ల వాళ్ళకి ఆ డీప్ స్లీప్ అనేది లేక ఇట్ షోస్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. పిల్లలకి ఎప్పుడు క్లాసికల్గా లేదు ఒక గురక అనేది ఉండదు, చాలా డిఫరెంట్ వేస్. కొంతమందికి అసలు లీనియర్ హైట్ గ్రోత్ ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఆ డీప్ స్లీప్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు పిల్లల్లో అది చాలా విధాలంగా అది ఇట్ కెన్ కమ్ ఫార్వర్డ్. నైట్ టైం ఫ్రీక్వెంట్గా లేవడము, చోకింగ్ స్పెల్స్, గ్రోత్ సరిగ్గా ఉండకపోవడము, చాలా హైపర్గా ఉండడము, ఆర్ అ చైల్డ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ స్కూల్ ఆర్ స్టడీస్. ఓ కొంచెం ఏజ్ అయిన తర్వాత లైక్ ఆఫ్టర్ 6 years or 8 years, దిస్ ఈజ్ అనదర్ థింగ్ దట్ పేరెంట్స్ రియలైజ్. ఏమవుతుంది, స్లీప్ సరిపోవట్లేదు చైల్డ్కి, డీప్ స్లీప్ అనేది మంచిగా ఉండట్లేదు. సో దానివల్ల ద చైల్డ్ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద డే టైమ్, నాట్ ఏబుల్ టు పర్ఫామ్ అడిక్వేట్లీ ఇన్ ద స్కూల్. సో స్కూల్ నుంచి కూడా స్లోలీ దోస్ కంప్లైంట్స్ విల్ స్టార్ట్. ఓకే, సో ఇది అసలు దీనివల్ల అనేది చాలామంది పేరెంట్స్కి తెలీదు. మేము చూసి చెప్పేంత వరకు ఓహో దీనివల్లనే ఇది అవుతుందా, మాకు అదని తెలియలేదు, ఇన్ని ఇయర్స్ నుంచి వీ కెప్ట్ థింకింగ్ ఎందుకు అనేది. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. అది చూసి దాన్ని మాత్రం ట్రీట్ చేయాలి. ఓకే, బికాస్ చిల్డ్రన్కి స్లీప్లోనే గ్రోత్ అనేది అవుతుంది, స్లీప్లోనే మెమరీ అసిమ్యులేషన్ అనేది అవుతుంది. సో అది అఫెక్ట్ కాకూడదు ఇన్ అ గ్రోయింగ్ చైల్డ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, సో మెడికవర్ హాస్పిటల్స్లో ఈ గురుకకి, సైనస్కి అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో చైల్డ్కి, అడల్ట్కి ఎవాల్యుయేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చిల్డ్రన్కి బేసిక్ ఎగ్జామినేషన్ అండ్ ఎక్స్రే చాలా మటుకు సఫిషియెంట్ ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే సిటీ స్కాన్ అవసరం పడవచ్చు. దాంట్లో కూడా మనకి లో గ్రేడ్ అడినాయిడ్ ఆర్ టాన్సిల్ ఉంటే మెడికేషన్ ట్రయల్ అనేది ఫస్ట్ ఉంటుంది. అంటే మెడిసిన్స్తోని చూసి ఒక 1 month తర్వాత మళ్ళీ రిపీట్ ఎక్స్రే అయినా, రిపీట్ ఎండోస్కోపీ అయినా చేసి రెస్పాండ్ అయ్యారా లేదా ట్రీట్మెంట్కి అని చూసుకొని వీ కెన్ ట్రీట్ ఫర్దర్. కొంతమందికి సివియర్ గ్రేడ్ ఉన్నప్పుడు, ప్రాబ్లం కూడా చాలా సివియర్గా ఉన్నప్పుడు, మెడిసిన్స్ రోల్ లేదు అని అనిపించినప్పుడు వీ డైరెక్ట్లీ సజెస్ట్ ఫర్ సర్జరీ. అది పిల్లలకి. అడల్ట్స్కి ఎట్లా అంటే అడల్ట్స్కి అగైన్ ఎవాల్యుయేషన్ నేను ఆల్రెడీ చెప్పాను, మేము ఇన్ డీటెయిల్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాము హాస్పిటల్లో, ఓపీడీలో. ఇఫ్ నీడెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని తీసుకొస్తాము. దే విల్ బీ 2 other doctors who will be evaluating. అదంతా అయిన తర్వాత అసలు మనకి స్లీప్ యాప్నియా గ్రేడ్ ఏంటి, అసలు మైల్డ్ ఉందా ప్రాబ్లము, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అని చూసుకొని యూజువలీ మైల్డ్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మెజర్స్. ఎందుకంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ కాంబినేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ హారబుల్ కాంబినేషన్. అది అన్నిటికీ, అది ఓన్లీ క్యాన్సర్ అనే కాదు, బట్ చాలా దానికి కూడా ఈవెన్ ఫర్ స్లీప్ యాప్ని ఆల్సో. ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే మన మజిల్ టోన్ని చాలా లూజ్ చేసేస్తుంది. సో డ్రింక్ తర్వాత యూజువలీ స్నోరింగ్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ స్మోకింగ్ కూడా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈజ్ లైక్ అ వెరీ బ్యాడ్ కాంబినేషన్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, హ్యాబిట్స్ స్టాప్ చేయండి. ఓకే, రీసెంట్ వెయిట్ గెయిన్ ఏమైనా ఉందా, ఒబేసిటీ ఉందా, దాన్ని కరెక్ట్ చేసుకోగలగాలి. సో బిఎంఐ, మీ హైట్కి ఐడియల్ బిఎంఐ ఏంటి అని చూసి వీ కెన్ హెల్ప్ ఇన్ వెయిట్ రిడక్షన్. ఇఫ్ నీడెడ్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ కెన్ కమ్ ఇన్ టు ద లూప్. ఓకే, షార్ట్ ఫ్యాట్ నెక్ ఉన్న వాళ్ళకి చాలా హై రిస్క్. షార్ట్ అండ్ ఫ్యాట్ నెక్ ఉన్న వాళ్ళకి ఈ స్లీప్ యాప్నియా రావడానికి చాలా హై రిస్క్. సో కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే సర్జరీ అవసరం పడవచ్చు. అంటే ఇట్లా ఫ్రాంక్గా అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి ముక్కు బోన్ కంప్లీట్గా ఒక సైడ్ బెండ్ అయిపోయి ఉంది, లేదా పాలిప్స్ అనేవి చాలా సివియర్గా మనకి నోస్ బ్లాక్ చేసేసాయి, అట్లాంటప్పుడు సర్జరీ ఇన్ ద నోస్. కొన్నిసార్లు గొంతులోనే ప్రాబ్లం ఉండొచ్చు. సో పాలెటోప్లాస్టీ అని, కొన్ని ఫారింగోప్లాస్టీస్ అని, ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి.
ఈ బోన్ అడ్వాన్స్మెంట్ ఏమైనా చేయాలా, లైక్ యూనో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని దాన్ని బట్టి ఉంటుంది. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ CPAP అనేది ఇచ్చి వీ కెన్ ఆల్సో గివ్ అ నాన్ సర్జికల్. సివియర్ స్లీప్ యాప్నియాకి అయితే CPAP మ్యాండేటరీ ఉంటుంది. సో డాక్టర్, అంటే సైనస్ వల్ల ఈ గురక రావడం కూడా జరుగుతుంది. అంటే సైనస్ కారణంగా గురక రాకుండా కూడా ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో ఉందంటారా? సర్జరీ లేకుండా మనము CPAP అనేది ఒక మెషిన్ ఉంటుంది. సో ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ లైక్ అ మాస్క్ వస్తుంది, నేజల్ ప్రాంగ్స్ కూడా వస్తాయి. అవేం చేస్తాయి అంటే అవి పెట్టుకున్నప్పుడు అది ఆక్సిజన్ ఇస్తుంది బాడీకి. సో ఎందుకంటే ఈ పేషెంట్స్కి ఏమవుతుంది, నైట్ టైం ఫస్ట్ ఆక్సిజన్ సరిగా అందట్లేదు. సో అందని ఆక్సిజన్ని అది ఫోర్స్ఫుల్గా లోపల ఇస్తుంది ఆ మెషిన్ అనేది. సో దట్ సాచురేషన్ ఈజ్ మెయింటైన్డ్, హార్ట్ మీద స్ట్రెయిన్ లేదు. స్లీప్ యాప్నియా ఎప్పుడు కూడా పేషెంట్స్కి చెప్తాము, ఈ గురక అనేది ఎవరికో సౌండ్ వస్తుంది అని మేము పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని ఎప్పుడు ట్రీట్ చేయము. పేషెంట్ హార్ట్ కండిషన్ డెవలప్ కాకూడదు, హార్ట్ డిటీరియరేట్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో ట్రీట్ చేస్తాము. ఓకే, ట్రీట్మెంట్ టైంలో సైనస్తో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? జాగ్రత్తలు ఫస్ట్ అగైన్ ఐ వుడ్ స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ అండి. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి యువర్ ఓన్ లైఫ్ స్టైల్ ఈజ్ అ కల్ప్రిట్. ఓకే, మనకి ఎప్పుడు కూడా యూ ట్రై టు స్టార్ట్ విత్ ఈటింగ్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఓకే, అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇరిటెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టొబాకో. స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫ్రీక్వెంట్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఈ సైనల్ రిన్సెస్ అనేవి ఇస్తాము, సలైన్ వాషెస్. ఓకే, సో అదేం చేస్తుంది అంటే సలైన్ మనము ఫ్లష్ చేసుకుంటే ఆ ఉన్న మ్యూకస్ని, ఇన్ఫెక్షన్స్ని మొత్తం బయటికి తీసేస్తుంది. సో ఇట్లాంటి బేసిక్ మెజర్స్ అనేవి చెప్తాం మేము. చెప్పిన తర్వాత ఇఫ్ నీడెడ్ సమ్ టైమ్స్ మెడికేషన్ కూడా ఇస్తాము, నేజల్ స్ప్రేస్ కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తాము. ఓకే, దాని తర్వాత రెస్పాండ్ కాకపోతేనే వి విల్ లుక్ ఎట్ వన్ స్టెప్ ఫర్దర్. ఓకే, సో కిడ్స్లో, అడల్ట్స్లో అంటే ట్రీట్మెంట్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాల్సి సో పిల్లల్లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ 0 చేయండి అని చెప్తాము. ఈ మధ్య ఎవరు వచ్చినా యాక్చువల్లీ ఈ లాస్ట్ డెకేడ్లో చిల్డ్రన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోయాయండి. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీస్డ్. ఇండియాలో అంత లేకుండే రైట్ నౌ ద రేట్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ హెస్ ఇంక్రీస్డ్. ఒబేసిటీ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ స్లీప్ యాప్నియా, అది చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ. సో చైల్డ్ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంటే. వాళ్ళు తినే ఫుడ్, జంక్ ఫుడ్ కొంచెం రెడ్యూస్ చేయడము, వాళ్ళు ఒబేస్గా అవ్వకుండా, ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవడము, డైరెక్ట్ ఫ్రిడ్జ్ ఐటమ్స్, కోల్డ్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడము. సో ఈ బేసిక్ మెజర్స్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. సో ఈ సైనస్ అనేది కొన్ని జెనెటికల్గా కూడా వస్తుంటుంది. అంటే ఈ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఆ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు కంట్రోల్ చేయలేరు. సో అలాంటి వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? సో జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, జెనెటిక్ అంటే అలర్జీస్ ఇట్ సెల్ఫ్ కెన్ పాస్ ఆన్ ఇన్ ఫ్యామిలీస్. కొంతమందికి పేరెంట్స్కి, కిడ్స్కి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీ అనేది ఉంటుంది. యూజువలీ అది డస్ట్ అలర్జీ, స్మోక్ రిలేటెడ్ అలర్జీ అట్లా ఉంటుంది. సో వాళ్ళకి అది అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే ఓకే, సో డాక్టర్, అయితే ఈ గురక కానీ లేకపోతే ఆహారము అంటే ఫుడ్ అంటే ఎక్సర్సైజ్ కూడా మీరు చేయాలని చెప్తున్నారు కదా. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, సో వాళ్ళు డైట్ కంట్రోల్ చేయలేరు, ఇంకా ఫిజికల్గా కూడా ఏమీ ఎక్సర్సైజ్ అలాంటివి తీసుకోలేరు. సో వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ కాకుండా ఏమైనా సజెస్ట్ చేయగలరంటారా? నో, సో దే అగైన్ హ్యావ్ టు కమ్. దట్స్ వెన్ వీ లూప్ ఇన్ ద ఎండోక్రైనాలజీ డాక్టర్. అండ్ ఏమైనా ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్ ఎక్కువ మూవ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేపిస్తారు. ఓకే, దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ కెన్ స్టిల్ డూ టు హెల్ప్ దెమ్ అవుట్. సో ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు ఎటువంటి అంటే హెల్త్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్? నార్మల్గా హెల్త్ కేర్ కదా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డైట్, ఐ థింక్ దట్ ఫిక్సెస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అంటే వామ్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు, అంటే అలాంటి వాళ్ళకు ఇంకా ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే కొంతమందికి తెలుసు వాళ్ళకి కోల్డ్ ఐటమ్స్ తాగంగానే వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అని, అట్లాంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అంతే. అందరికి ఇట్ ఈస్ నాట్ అ జనరలైజ్ థింగ్. కొంతమందికి అఫెక్ట్ అవుతుంది, కొంతమందికి అఫెక్ట్ అవ్వదు. సో బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ నార్మల్ టెంపరేచర్ వాటర్ ఈస్ గుడ్ ఎనఫ్ అండి. ఇట్స్ నాట్ నెసరీ మరీ హాట్ వాటరే తాగాలి అని. అంటే ఈ మెడికవర్ హాస్పిటల్స్లో ఇలాంటి ట్రీట్మెంట్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అదేమైనా అందుబాటులో ఉందా? అందుబాటులో ఉందండి. ఓకే, చెప్పండి. సో వీ హ్యావ్ ద లేటెస్ట్ ఎండోస్కోపీస్, ఓకే, అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ టు డయాగ్నోస్ దీస్ థింగ్స్. ఓకే డాక్టర్, సో కాలర్ రెడీగా ఉన్నారు ఉప్పల్ నుంచి యాదయ్య గారు. నమస్తే అండి యాదయ్య గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ముక్కులకెళ్ళి ఊట నీళ్లు కారుతాయండి.
ముక్కులో నుంచి ఊరికే నీళ్లు కారుతాయా? సర్ది అవుతుంది ఊకే 2-3 నెలల నుంచి తగ్గుతలేదు. ఓకే. తుమ్ములు కూడా వస్తాయా మీకు? వస్తాయండి అప్పుడప్పుడు. ఓకే. సో అది మోస్ట్లీ అలర్జీ ప్రాబ్లం ఉంటుందండి. ఓకే. సో ఈ అలర్జీ అనేది మీకు దేనికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎక్కువ? మీరు ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు వస్తుందా, ఎక్కువ జనాభా మధ్యలో ఉన్నప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుంది? ఇంట్లోనే ఉంటుంది, ఎక్కువ ఇంట్లోనే వస్తుంది. ఓకే. అట్లయితే ఒకసారి చూడాలండి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు ఒకసారి రావాలి హాస్పిటల్కి. వస్తే జస్ట్ ఓపీడీలో చిన్న ఎండోస్కోపీ చేసేసి చూస్తాము. ఓకే ఇది డాక్టర్. చాలా ఈజీలీ ట్రీటబుల్. ఓకే. సో డాక్టర్, నోస్ లో బ్లాక్స్ వస్తూ ఉంటాయి, అది అంటే ఇప్పుడు చెప్పినట్టు మీరు కండ అట్లా రావడం అని అంటారు, అది ఎందుకు వస్తుంది డాక్టర్? కండ అనేది అందరికీ ఉంటుంది. గుడ్ థింగ్ యూ ఆస్క్ మీ దిస్. చాలా మంది మాకు కండ పెరిగింది అంటే కండ పెరగదమ్మా, అందరికీ ఉంటుంది అది. ఓకే. దాని చుట్టూ ఉన్న స్కిన్ అనేది అలర్జీ ఉన్నప్పుడు కొంచెం వాపు ఎక్కొచ్చు. ఓకే. సో దట్ కెన్ బి రివర్స్డ్ విత్ స్ప్రే, అంతే. అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అది ఇంక్రీజ్ అవ్వడానికి ఉంటుంది? అలర్జీస్, ఇన్ఫెక్షన్స్. ఓకే. అంటే వాళ్ళు కొంతమంది అంటే చాలా స్ట్రెస్ గా ఫీల్ అయ్యి అంటే స్లీప్ లో ఉంటూ ఉంటారు, అంటే బ్రీత్ ఆగిపోవడం అట్లాంటివి జరుగుతుండే, అంటే వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందంటారా? అంటే ఎక్కువ మటుకు మీరు చెప్పే ప్రాబ్లంతో చాలా మంది వస్తారు, ఆల్మోస్ట్ డైలీ బేసిస్ ఇట్లా వస్తారు. సో ఇట్ ఈస్ సో వేరీడ్, ఒక్కొక్కరికి వేరేలాగా ఉంటుంది. కొంతమందికి ప్రాబ్లం అసలు కండం వాపు అది కూడా కాదు, ముక్కు బోని బెండ్ అయి ఉంటుంది, ఒక సైడ్ అసలు బ్రీతింగ్ అనేది వాళ్ళకి రాదు. సో మీరు ఇప్పుడు అడిగారు కదా ఇట్లా బ్లాక్ అయినప్పుడు ఊపిరాడినట్టు, ఎవరు అట్లేమి ఇంట్లో కూర్చోరు, దే విల్ ఇమీడియట్లీ కమ్. ఓకే. బికాస్ దట్ ఈస్ అ వెరీ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ కదా, నైట్ టైం పడుకునేటప్పుడు బ్రీతింగ్ అవ్వట్లేదు అంటే. కొన్నిసార్లు దమ్ము ఆయాసం లాగా వస్తుంది. దమ్ము ఆయాసం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద నోస్, ఇట్ కుడ్ యాక్చువల్లీ బి రిలేటెడ్ టు ద హార్ట్. ఓకే. సో కొంతమంది ఇది నాకు స్టేర్స్ ఎక్కినా నాకు దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది అని అంటారు. బేసిక్ చెక్ ఎండోస్కోపీ చేసేసి మెనీ పీపుల్ వీ హ్యావ్ డయాగ్నోస్డ్ లైక్ ఆల్మోస్ట్ ఇంపెండింగ్ హార్ట్ అటాక్ ఇట్లాంటివి చాలా డయాగ్నోస్ అయినాయి. అది మీరు చెప్పినట్టు ఇతర డిసీజ్తో బాధపడుతున్న వారు కూడా సో ఈ గురుక దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? అవునవును. ఇష్యూ ఉంటే స్లీప్ యాప్నే ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్లీప్ యాప్నే లేదు అంటే ఇట్స్ ఓకే. ఓకే. అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గురుక వస్తుంది అని చెప్తుంటారు, సైనస్ అని ఎలర్జీస్ వస్తుంటాయని చెప్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? సో లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల గురుక అనేది రాదు. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి వేరే వస్తాయి, దగ్గు ఉంటుంది, దగ్గు తెమెడతో పాటు ఉంటుంది, సౌండ్ వస్తుంది, వాళ్ళు బ్రీతింగ్ చేసేటప్పుడు కూడా కాన్స్టెంట్ సౌండ్ వస్తుంది చెస్ట్లో, థ్రోట్లో. ఓకే డాక్టర్. సో ఈ గురుకకి మరియు సైనస్కి మెడికవర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా వాటి యొక్క లక్షణాలు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.